ఓకే. మాతాజీస్ అందరికీ హరే కృష్ణ. ఇవాళ 15వ పాశ్రాన్ని అనుసంధానం చేద్దాము. యాక్చువల్లీ 16వ పాశ్రం కూడా ఇవాళ అయిపోయింది. సో నిన్న 15 ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ 16వ పాశ్రంకి వెళ్తాం. సో ఇప్పటి వరకు 14వ పాశ్రంలో వరకు మనం 9 గోపికల్ని మేల్కొల్పులు చేశాము. ఈనాటి గోపిక 10వ గోపిక. సో మేల్కొల్పులు చేసే ముందు ఫస్ట్ కొంచెం మంగళాచరణ్ పాడేద్దాము. స్క్రీన్లో చూపిస్తాను మీకు 15వ శ్లోకం. శ్రీ ఆండాల్ దివ్య తిరువడక్లేశరణం. 15వ పాశ్రం వచ్చిందా మీ అందరికీ స్క్రీన్లో? వాచులో వచ్చింది. ఉన్నది మాచాచి. ఓకే ఓకే ఓకే, దీంట్లో చూడండి. శ్రీ ఆండాల్ దివ్య తిరువడక్లేశరణం. నీలాతుంగస్థనిగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం స్వం శృతి సదశిరసిద్ధమధ్యాపయంతి తోచిష్టాయాం శ్రీజి నిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యేదమిదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடுகோடியே தொல்பாவே பாடியருள்வள் பல்வலிலாய నాడిని వెంకటవరక్కన్ని విధియర్నర్ వెమ్మాత్తం నాగకడవావనమే నెలకు కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరా గోదా వందే శ్రీరంగనాయకిం. మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్య సత్కృత్యాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. శ్రీ ఆండాల్ దివ్య తిరువళవేశరణం. 15వ పాశ్రం. எல்லே இளங்கிலியோ இன்முரங்குதியோ செல்தென்னலே என்மேன் அங்கே மீர்போதுருகின்னன் வள்ளேயுன் கட்டுரைகள் பள்ளேயுன் வாணித்தும் வள்ளீர்கள் நீங்களே நானே தானாயிடுகா ஒல்லேனி போதா எனக்கை நேவருடைமே எல்லாரும் பொந்தாரோ பொந்தார் பொந்தோனிக்கோள் வல்லானே கொன்றாரே மாத்த சிக்கல் வல்லானே மாயனே பாடேலோ ரெம்பாவாய். శ్రీ ఆండాల్ దివ్య తిరువళవేశరణం. ఇప్పటి వరకు మనం లోపల గోపి బయట గోపికలు వీళ్ళు ఓన్లీ ఊహించి మాట్లాడుకుంటున్నారు అనమాట. గాన ఇవాళ గోపికలు ఇద్దరు కూడా పరస్పరంగా లోపల నుంచి బయట నుంచి మాట్లాడుకుంటున్నారు. చాలా బాగుంటది ఇవాళది పాశ్రం. గొడవ 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 గొడవ. సో చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ బయటికి చూసేటప్పటికి ఇద్దరు బయట గోపికలు లోపల గోపి ఇద్దరు కూడా వాళ్ళు ఒకరిని ఆపేక్షిస్తూ మాట్లాడినట్టుగా అనిపిస్తాయి. కానీ దాని అర్థం, తన అంతరార్థం వేరు. అంతరార్థం కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా గొప్పది. సో ఇవాళ మన ఆండాళ్ళ తల్లి 10 గోపికల్లో చివరి గోపిని మేలుకొల్పు చేస్తుంది. సో ఈ పాశ్రంలో అతి ప్రధానమైన అంశం పూర్తిగా అయింది. సో అమ్మవారు ప్రధానంగా భక్తులు సాంగత్యం కోరుకుంటుంది. ఇప్పటి వరకు మనం చూసాం కదా, వీళ్ళందరూ ఏంటి, గోపికలందరూ కూడా భక్తులు, ఆచార్యులు, జ్ఞానులు. సో అలాంటి భక్తులు మా గోష్ఠిలో ఉంటే మాకు భగవంతు అనుగ్రహ ఖచ్చితంగా దొరుకుతుంది అని అమ్మవారు మనకి చేసి చూపిస్తున్నారు. సో భక్తుల సాంగత్యం ఉంటే దేవుడు అనుగ్రహం కలుగుతుంది అని చూపించింది అమ్మవారు. ఈ 10 పాశురంలో అమ్మవారు ఒక గోపి రూపంలో భక్తులు జ్ఞానులకి మేల్కొల్పులు చేస్తూ వాళ్ళ ఒక సాంగత్యాన్ని కోరుకుంటుంది. భగవంతుడు కూడా ఆయనకి సేవించే కన్నా తన భక్తులకి సేవించే వాళ్ళంటేనే చాలా ఇష్టం అంట. భగవంతుడి కంట
భగవంతుడికి సేవించే కన్నా ఎవరైతే ఆయన భక్తులకి ఎవరైతే సేవిస్తారో వాళ్ళకంట ఎక్కువ ఇష్టపడతాడంట. ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నాం కదా, తన సంతానంకి కలిగే సంతానం మీద బాగా ఇష్టం ఉంటుంది. అలాగే ఆ సంతానంకి కూడా కలిగే మునిమనుడు అంటారు కదా, సో మునిమనుడు అంటే ఇంకా ఇష్టం ఉంటుందంట. అలాగే భగవంతుడికి కూడా ఆయనకన్నా ఆయన భక్తులకి సేవ చేస్తామే, ఆయన అప్పుడు బాగా ఇష్టపడతాడంట. చైతన్య మహాప్రభు ఆయన ఎవరైనా ఆ, పేరు అడిగితే ఏం చెప్పేవారు తెలుసా? ఆయన కోసం గోపీ భర్తూర్ దాసాను దాస్ అంటే ఆ గోపీ కమల పదయోర్ గోపీ కమల పదయోర్ గోపీ భర్తూర్ ఆ, దాసాను దాస్. సో ఆ, ఏమంటే గోపిలకి భర్త ఎవరు? కృష్ణుడు. సో కృష్ణుడు. సో అలాంటి గోపిలకి నేను వాళ్ళకి దాసులకి దాసుణ్ణి అని చెప్పారనమాట. అంటే వాళ్ళకి ఇంకా సర్వెంట్ అని చెప్పేవారు కాదు, వాళ్ళకి దాసాను దాస్. సో భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ ఆచార్యుల్ని, భక్తుల్ని ఎప్పుడైతే సేవ చేస్తారో భగవంతుడు అనుగ్రహ తొందరగా కలుగుతుంది అని అంటారు. అందుకే వైష్ణవ సేవాయే చాలా గొప్పది. భరద్వాజ మునిది మనం ఏ పాశ్రం అది, ఆ పాశ్రంలో మనం అనుకున్నాం కదా, భరద్వాజ్ పక్షులు మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు చెప్పాను కదా, భరద్వాజ్ ఋషి ఏం చెప్పారు? పద్మపురాణంలో ఉంది కదా, వైష్ణవ సేవ, భగవత్ సేవ, ఈ రెండే భగవంతుడికి మనకి చేరుకుంటే మార్గం ఈ రెండే అన్నమాట. సో ఆయన రాముల వారి కన్నా భరతుడు ఎప్పుడైతే వచ్చాడో అరణ్యానికి, చాలా మనసుతోని చాలా మంచిగా వాళ్ళకి సేవ అందించాడు. సో ఈనాటి గోపిక ఆ గుణాలు కలిగే గోపిక అన్నమాట. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఫస్ట్ గోపికలోని ఏంటి ఏ స్థితిలో ఉన్నారు? శ్రవణం. రెండో గోపిక కూడా రెండో పాశంలో శ్రవణం కోసం చెప్పారు. మూడోది మననం అంటే స్మరణం. మూడో పాశం, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, ఇవన్నీ స్మరణం కోసమే చెప్పారు, గుణాల కోసం. అంటే వీళ్ళందరూ ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏంటి క్వాలిటీస్ ఉన్నాయో అది అమ్మవారు చెప్తూ వాళ్ళని లేపుతున్నారు. ఇలాంటి గుణవాళ్ళు మాతో ఉంటే, మా గోష్ఠిలో ఉంటే మాకు భగవంతుడు అనుగ్రహ కలుగుతుంది. సో అందుకే వీళ్ళందరినీ మేలుకొల్పులు చేసి వీళ్ళందరూ కూడా తన గోష్ఠిలో చేరించుకుంటుంది అనమాట. ఆ ఎనిమిదోది, తొమ్మిదోది పాశ్రంలో ధ్యానం కోసం చెప్పారు. సో ఈనాటి పాశ్రంలో శ్రవణం ఉంది. ఇవాళ గోపికలో గుణాలంటే శ్రవణం కూడా ఉంది, మననం ఉంది, ధ్యానం ఉంది. తో ఈ గుణాలతో కూడి మళ్ళొక లక్షణం ఏంటంటే ఆత్మ గుణాలు కూడా తనలో బాగా ఉంది. సో ఆ ఆత్మ గుణాలని ఇవాళ పాశ్రంలో వివరిస్తూ మనకి అమ్మవారు పాశ్రంలో చెప్తున్నారనమాట. సో ఫస్ట్ మనం అమ్మవారు తిరుప్పవై సెకండ్ పాశ్రంలోనే అప్పుడు ఏంటి నియమాలని చెప్పారు? అప్పుడు ఫస్ట్ శయ్యాదన్ శయ్యోం అంటే ఏవైతే పెద్దల మన ఆచార్యులు ఏవైతే ఆచరించలేదో వాళ్ళని మేము ఎప్పుడు కూడా ఆచరించము చెప్పారు. రెండోది, ఎవరైతే మనకి దోషారోపణం, ఎవరైనా మనకి ఏమైనా దోషాలు చూపించి ఆ, మన మనని ఎంచుతారో అప్పుడు మనం ఏం చేయాలంటే శిరస్సు ఉంచి అంగీకరించారంట. వాదన చేయకూడదంట. ఎక్కువగా వాదనలు వైష్ణవాసు ఫస్ట్ గుణం ఏంటి ఉండాలంటే ఎప్పుడు వాదన చేయకూడదు. ఓకే, సరే. సో అది ఈ ఈనాటి గోపికల్లోని అది కూడా అమ్మవారు చూ చెప్తారనమాట. సో అది మనం తర్వాత అది మాట్లాడుకుందాము, దానికోసం డిస్కస్ చేద్దాము. సో మ్, తర్వాత ఏం చేద్దాం? పాశ్రంలోకి వచ్చేద్దామా? అంటే ఇప్పుడు రెండోది ఏం చెప్పారు? మనం ఎప్పుడైనా ఎవరైనా మనకన్నా మన గురువులు, ఆచార్యులు, పెద్దలు ఎప్పుడైనా వాళ్ళు ఏంటి మన హితం కోరుకుంటారు. సో మన కోసం హితం కోరుకుండే వాళ్ళు ఎప్పుడైనా ఒక మాట అనేసరికి మనం ఎప్పుడు కూడా వాళ్ళని
ఆ, వాళ్ళపైన దోషం చూపించకూడదంట. శిరస ఉంచుకొని అంగీకరించాలి. దీనికోసం రామాయణంలోని ఆ ఆచార్యులు చెప్తారు, భరతుడి కోసం చెప్తారు. భరతుడికి ఈ క్వాలిటీస్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు భరతుడికి తెలీదు. ఆ రాముల వారికి 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్తున్నారని. అసలు భరత్కి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ మావయ్య ఇంట్లో ఉన్నాడు భరత్, శత్రుఘ్న నిద్ర కూడా. సో తనకి ఎప్పుడైతే ఆ, అయోధ్య వస్తాడో, అయోధ్య వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళ నాన్నగారు పోయారని. ఆ, అన్నయ్య ఏమో 14 సంవత్సరాలు అరణ్యం కోసం వెళ్ళాడని. కానీ ఇది ఎవరు నమ్మట్లేదే. ఆ అయోధ్యవాసి వాళ్ళందరూ కూడా, భరతుడంటే అందరు కోపం. అయోధ్యవాసి అందరూ కూడా తన మీద శంకిస్తున్నారు. ఋషిమునులందరూ కూడా నిందారోపణ చేస్తున్నారు. లక్ష్మణ్ స్వామి కూడా చాలా కోపం తన మీద. సో చాలా ఆయన మీద ఎన్నో ఆరోపణ చేయడం. అలాంటిది ఆ అరణ్యంకి వెళ్ళిన తర్వాత భరద్వాజ మునికి కూడా తన మీద సందేహం వస్తుంది. అంటే మొత్తం ఊరంతా కూడా అయోధ్యావాసులు, ఋషిమునులు, లక్ష్మణ్ స్వామి, అక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా ఇంకా భరతుడిని అంత నిందా ఆరోపణ చేయడమే. కానీ దాంట్లో భరతుడికి ఏమీ తప్పు లేదు. ఎందుకంటే అసలు తెలియదు, అసలు ఏం జరుగుతుందో అని కూడా తెలియదు. అసలు ఏం తెలియని ఒక్కొక్కసారి మనం చూస్తే మనకు తెలియని తప్పు అయ్యేటప్పుడు ఎవరినే మన పైన నిందించిస్తే అప్పుడు ఏముంటుంది, మనకు కోపం వస్తుంది. అయ్యో నేను ఈ పని నేను తప్పు చేయలేదు కదా, నాకెందుకు అలాగ అంటున్నారు అని అంటాం. కానీ భరతుడు అసలు ఎవరిని కూడా ఏమీ అనలేదంటండి. లక్ష్మణుడు కూడా ఎంతో అన్నప్పుడు కూడా లక్ష్మణుడికి కూడా ఏమనలే. తీరా అరణ్యానికి ప్రజలతో అయోధ్యావాసులందరూ కూడా వెళ్తారు. అక్కడ భరద్వాజ ఋషి కనిపిస్తారు. భరద్వాజ ఋషి రాములు వారు ఎక్కడున్నారు అడుగుతారు. కానీ భరద్వాజ ఋషికి కూడా తన పైన సందేహం వస్తుందంట. ఎప్పుడైతే భరద్వాజ ఋషిని ఆయన భరత్కి కూర్చోమని పెద్ద సింహాసనం, మంచి సింహాసనం, ఎలాంటి సింహాసనం అంటే ఆ సింహాసనం చూసి ఇలాగా పట్టుకుని చూడాలని అనిపిస్తుందంట ఎవరికైనా. అంత అందంగా ఉంటుందంట. అలాంటి అందమైన సింహాసనం ఇచ్చి కూర్చోమని చెప్తారనమాట. భరతుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ సింహాసనంకి వెళ్ళి దండం పెట్టి ఆ సింహాసనం కింద కూర్చుంటాడంట. అంటే తన భావం ఏంటంటే ఈ సింహాసనం మా అన్నయ్యది, నేను కూర్చోకూడదు. సో ఆ భావం ఎప్పుడైతే భరద్వాజ ఋషి చూస్తారే అప్పుడు ఆయన ఇంకా సరే, భరతుడికి ఆ భా లేదు, అలాంటివి ఏమి క్లేశం ఏమీ లేదు అని అప్పుడు ఆయనకి అప్పుడు చిత్రకూట్లో రామ ఉన్నాడు, రాముల వారని అప్పుడు చెప్తారనమాట. సో ఇంతమంది కూడా ఆయన దోష ఆరోపణ చేసినప్పుడు కూడా ఎవరిని ఏమనలేదు. లక్ష్మణ్ స్వామి కూడా ఎప్పుడైతే ఈ అయోధ్య వాసీలతో భరతుడు వాళ్ళ అమ్మ అందరూ వస్తారు కదా, ఈ ప్రజలందరూ కూడా రాముల వారికి తీసుకెళ్ళిపోతా అని గోల 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 ఉంటది అరణ్యంలో. ఏంటి ఈ గోల వస్తుందా అని లక్ష్మణ స్వామికి ఒకసారి భయం వస్తుంది అనమాట. ఏంటి అసలు ఎవరు చేస్తున్నారని ఒక చెట్టు మీద ఎక్కి చూస్తాడనమాట, ఎవరు వస్తున్నారు అని. చూసేటప్పటికి భరతుడు సైన్యము, ఈ ప్రజలందరూ చూసేటప్పటికి తనకి సందేహం అనమాట. అంటే ఇంకా అరణ్యానికి పంపించాడు మాకు, ఇంకా ఇంకా మనసుకి ఇంకా తీరలేదా అని ఎన్నో రకరకాలుగా మాట్లాంటాడనమాట. అప్పుడు రాముల వారు వద్దు అలా అనొద్దు భరతుడి కోసం అని చెప్తారు. అయినా తన కోపం భరతుడి మీద చాలా కోపం. అసలు మాటనే ఆడు భరత్ వచ్చేటప్పటికి. భరత్ వచ్చి మాట్లాడేటప్పుడు కూడా మాటలు కూడా ఆడు. సో అయినప్పుడు కూడా భరతుడు ఏమీ అనుకోడు. తర్వాత తెలుస్తుంది భరత్ ఇలాగా ఆ రాముల వారి కోసం వచ్చారని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? భరతుడు ఎప్పుడైతే రాముల వారు రారో అప్పుడు రాముల వారి ఆ, పాదుకల్ని తెచ్చి ఒక అడవిలో ఉండేలాగా, అంటే రాముల వారు ఎలా ఉంటున్నారో అలాగే కాషాయ వస్త్రం ధరించి, జటా ధరించి ఆ ఊర్లో ఆ అయోధ్య ఊర్లో ప్రవేశించకంట ఊరు బయట నంది గ్రామంలో చిన్న కుటీరంలో ఉండి లోకానికి అందరికీ నిరూపించాడు ఆయన. అంటే ఆయన స్వభావం, ఆయన నేచర్, ఆయన ప్రకృతి ఎలాంటిది, ఆయన తప్పు చేయలేదని గట్టి గట్టిగా అరిచేసి అందరి మీద నేనేమి తప్పు చేయలేదో నాకెందుకు మీరు అందరూ అంటున్నారు అనుకుని ఏమనలే. ఆయన స్వభావం చూపించాడు, చేసి చూపించాడు, నేను తప్పు చేయలేదు అని. సో లోకమంతా కూడా అయ్యయ్యో మనమంతా కూడా భరతుడి కోసం అపార్థం చేసుకున్నాము అని వాళ్ళలో వాళ్ళే అందరూ కూడా అలా అని ఆ, అనేలాగా చేసుకున్నాడు భరతుడు. సో మన పెద్దలు, మన ఆచార్యులు, మన
మనకి హితం కోరుకుండేవాళ్ళు. ఎప్పుడైనా మనకి దోషాలు చెప్పేటప్పుడు ఖండించకూడదంట. మన మంచి కోసమే చెప్తున్నారు. ఆ, ఎప్పటి వరకు అంటే ఒక్కొక్కసారి తప్పు మంది కాదు, ఆయన తప్పు అంటారు. అలాంటప్పుడు వాళ్ళే అప్పుడు అనుకోవాలి, అయ్యో మేము దోషం ఆ, ఎంతో అన్నాము, ఇలాగా బాధ పెట్టే మాటలు అన్నాము, అనకూడదేమో అని వాళ్ళకి అనిపించేలాగా ఉండాలంట మన నేచర్. అది భగవంతుడికి ఇష్టం, అది వైష్ణవాది గుణం. ఫస్ట్ భక్తుల వాళ్ళ లక్షణం ఏంటంటే వాదన చేయకూడదు. మ్యూట్ లో పెట్టుకోండి మాతాజీ, మ్యూట్ లో పెట్టుకోండి. ఇవాళ మంచి సబ్జెక్ట్. దీపిక. హరే కృష్ణ, మ్యూట్ లో పెట్టుకోండి మాతాజీ అందరూ. ఓకే. అలాగే శ్రీరంగంలో పరాశర్ భట్ గారు ఉండేవారు అనమాట. కథ చెప్తున్నాను. పరాశర్ భట్ మహానుభావులు ఉండేవారు. ఆయన శ్రీమద్ ఆ, రామానుజన్ భగ రామానుజాచార్య గారు శిష్యులు అన్నమాట. శిష్యుడు పరాశర్ భట్ గారు. ఒక నిమిషం. సో ఆ, ఆయన చాలా చాలా మంచిగా ఒక అంటే భక్తుల్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయండి. ఎవరైనా మంచిగా పెరుగుతున్నారు అనుకోండి, వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి ఈర్ష్య ఇవన్నీ ఉంటాయి. అంటే మాకన్నా ఎక్కువ గొప్పగా ఉన్నాడు, గొప్పగా చేస్తున్నాడు. భగవద్ రామానుజాచార్యులకి ఈయనంటే చాలా ఇష్టం. సో అప్పుడు ఆయనతో ఈర్ష్య చేసే ఒక పండితుడు ఉండేవాడు అక్కడ శ్రీరంగంపట్నంలో. అప్పుడు ఆయనకి ఎలాగోలాగా ఆయన చూసేవాడు అనమాట. ఈయనకి ఎప్పుడు నేను బ్యాట్ చేసేయాలి, ఎప్పుడో ఒక టైం దొరికితే నేను అతనికి ఏదో ఒకటి అనాలి అని అనిపించేది అనమాట. ఆ సమయం చూసేవాడు ఎప్పుడు ఇతనికి నేను నిందించాలి, లేకపోతే ఏదో ఒక దోషారోపణ చెయ్యాలి అని. సో ఒకసారి ఈయన భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఆల్వార్స్ అందరూ ఉన్నారు. మంచి ప్రోగ్రాం జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుంది, ప్రోగ్రాం జరుగుతుంది. అప్పుడు ఈయన ఎప్పుడు భగవంతుడికి పరాశర్ భట్ గారు అంటే భగవంతుడి దగ్గర ప్రే చేసేటప్పుడు ఆ ఆయన శ్లోకం చెప్పేవారు అనమాట. నేను ఆ మరి అంటే ఈ శ్లోకం అంటారు, మనం కూడా భగవంతుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు అకించనగా భగవంతుడి దగ్గర ప్రేయర్ చేయరంట. అంటే మన దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, ఎంత గుణాలు ఉన్నప్పుడు కూడా మనం భగవంతుడికి సరిపోలేం కదా. సో అలాగే భగవంతుడా, మాకు జ్ఞానం లేదు, మాకు ఏమీ లేదు, మేము చాలా 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 బుద్ధిహీనము, మూర్ఖులము, మాకు బుద్ధి ఇవ్వు తండ్రి, అలాగా ప్రేయర్ చేయాలంట. దాన్ని ఏమంటారంటే మన దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, మనం చాలా జ్ఞానవంతులం అవునప్పుడు సరే, ఇప్పుడు కూడా ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర మా దగ్గర ఇలాంటివి ఏమీ లేవు తండ్రి, మేము చాలా అకించను అని చెప్తే ఆ ప్రేయర్స్ చాలా మంచిది. ఎప్పుడు ఫస్ట్ ప్రేయర్స్ అదే చేయాలి. ఫస్ట్ ప్రేయర్, తండ్రి ఇవాళ నాకు ఇది లేదు, అది లేదు, నాకు డబ్బు లేదు, నాకు జాబ్ లేదు, నాకు అది ఇచ్చే అలా అని కాదు. ఫస్ట్ ప్రేయర్స్ అంటే కంపల్సరీ ఫస్ట్ అకించన్ అంటారు దీన్ని. సో ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే అక్కడ ప్రేయర్ చేస్తూ చేస్తూ అక్కడ చెప్తారు భగవంతుడికి, నేను నా దగ్గర ఈ అమర్యాద అంటే నాకు అమర్యాద, శూద్ర, చల్మతి, అల్పుణ్ణి, బుద్ధి లేనివాడిని, ఈర్ష్యాలు, ఆ, ఈర్ష్య అంటే ఇవన్నీ చెప్తుంటే అప్పుడు ఈ వెనకే ఉంటాడనమాట ఈయన. ఎవరైతే పడని వాళ్ళు, పండితుడు ఆయన ఎప్పుడైతే ఈయన అంటాడో, కోపం కదా ఆయన మీద, కోపం అయ్యేటప్పటికి ఎప్పుడైతే నేను ఆ మర్యాద అనేటప్పటికి, అవును నువ్వు ఇలాంటోడివే అంటాడు. శూద్ర అంటే అవును అవును ఇలాంటోడివే నువ్వు. చలగతి అప్పుడు అవునవును నిజమే నువ్వు అలాంటోడివే. అల్పుణ్ణు అనేటప్పటికి నిజమే, అవును ఇలాంటోడివే నువ్వు, బుద్ధి లేని వాడివే నువ్వు, నిజంగా అలాంటి వాడివే. అవన్నీ చెప్పేటప్పటికి ఆ, ఈయన ఎంతో సంతోషం అయిపోతాడంట. ఈయనేమనుకుంటాడు, కోపం వస్తుందేమో ఆయనకి, కోపం వస్తే ఏదైనా మాట్లా అనేటప్పటికి అక్కడ వాదన అవుతుంది కదా. మరి అందరి మధ్యలో అలాగ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇంకా పరుగు పోతుంది. కానీ అతను ఎంతో ఆనందంగా భగవంతుడి దగ్గర ఏమన్నాడంటే, తండ్రి ఇన్నాళ్ళకి నాకు నువ్వు అనుగ్రహించే సమయం వచ్చింది. ఇప్పటి వరకు నేను ప్రార్థిస్తే ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వలేదు. ఇవాళ నాకు నాలో ఉండే గుణాలకి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఇవాళ వచ్చారు కాబట్టి ఇప్పటికైనా నువ్వు నాకు అనుగ్రహిస్తావు కదా అని అంటారనమాట. ఎవరో రిక్వెస్టింగ్ ఆల్ కంపెనీ సరోజిని అని అంటారనమాట. అప్పుడు ఒక్క నిమిషం ఏదో వచ్చింది.
సో ఇప్పుడు ఆయన చాలా సంతోషం అయిపోయి ఎప్పుడైతే ఆయన ఇలా అంటారో ఆ స్వామి దగ్గర, ఈయన ఇంకా అలా స్టన్ అయిపోతాడు. ఏంటి నేను ఆయనకి ఇన్నా తిట్టినట్టుగా మాట్లాడాను, ఆయన చూస్తే ఎంత ఆనందం పడి ఇలాగ అంటున్నారు, ఇంకా క్షమించమని కోరుకుంటాడనమాట. సో భక్తుల క్వాలిటీ అలా ఉంటాయన్నమాట. ఎవరు తిట్టినే ఎవరు చేసినా ఏమీ అనుకోరు. సరే, ఆ పాజిటివ్గా ఆలోచిస్తారు. సో దాన్ని ఈ గుణాన్ని ఏమంటారంటే ఓర్పు. ఓర్పు సహనం ఉండాలంట. ఇది భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు, తితిక్షవాన్ అని. అంటే ఈ గుణాన్ని తితిక్షవాన్ అంటారు. ఈ తితిక్షవాన్ గుణం చాలా ఇష్టం భగవంతుడికి. అర్జునుడికి చెప్పాడు, ఓర్పు సహనము ఉంటేనే నువ్వు బాగుపడతావు. భగవంతుడి అనుగ్రహం దొరకాలంటే ఈ గుణాలు ఉండాలి. ఇవన్నీ గుణాలు మనం ఇప్పటి వరకు అన్ని గుణాల కోసమే చెప్తున్నాం కదా, ఆచార్యులు జ్ఞానులు వాళ్ళ గుణాల కోసమే చెప్తున్నాం. దాంట్లో ఒక్కటనే మనలో ఉంటే ఎంతో మంచిది, భగవంతుడు అనుగ్రహం దొరికినట్టుగా. తితిక్షవాన్ గుణాలు అంటారు. ఇలాంటి గుణం ఉండే వాళ్ళు అనుగ్రహ మనకి కలిగితే మనం కూడా ఆ గుణం వస్తుందని ఈనాటి గోపికలో ఈ గుణాలు ఉన్నాయంట. అందుకే ఈ గోపికని కి మేలుకొలుపులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ గుణాలన్నీ ఈ గోపికలో ఉన్నాయి. ఓర్పు సహనము, తితిక్షవాన్, ఇంకా చాలా ఉన్నాయి గుణాలు. సో ఇవన్నీ గుణాలు కలిగే ఆమె మాతో ఉంటే మాకు కూడా ఈ గుణాలు వస్తాయి. సో మా గోష్ఠిలో చేరుకో అమ్మా అని మేలుకొలుపు చేస్తున్నారు. ఇవాళ గోపికకి చాలా అందమైన కంఠం అంట. అందంగా కంఠం ఉంది, భగవత్ అనుభూతి కూడా ఉంది. నిన్న మన వాళ్ళంతా కూడా ఏం పాడుతున్నారు లాస్ట్లో? పంకయక్కన్నానే పాడేలో రెంబావాయ్. పంకయక్కన్నానే ఆ పంకజ నేత్రుడికి మనం పాడుదామమ్మా రామ్మ అని చెప్తున్నారు. మరి అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు కదా. సో ఇక్కడ ఆయన కోసం పాడుతున్నారు, పాడుతూ పాడుతూ వస్తున్నారు. పంకయక్కన్నానే పాడేలో రెంబావాయ్ లాగా. ఈమె బయట నుంచి ఆ రాగాలు వినిపించేటప్పుడు ఆ నామ సంకీర్తన విన్నది కదా. భగవంతుడు కృష్ణ అంటే చాలా ఇష్టం. ఆ నామ సంకీర్తన విన్న తర్వాత తిను కూడా ఆ పడుకొని ఆ ధ్వని వినిపించేటప్పుడు లోపల నుంచే కూని రాగాలు, పంక ఎక్కన్నానే పాడేలో రెంబావాయ్ అని కూని రాగాలు తీస్తూ పాడుతుందనమాట. సో పాడేటప్పుడు ఇది బయట గోపికలకి వినిపించాయి. అరే, తిన ఈమె లేచే ఉంది, మా లోపల చూసి కూని రాగాలు తీస్తుంది, మేము అందరం కూడా ఇంత మంచులో ఇంత రాత్రి ఇంత ఉదయం ఉదయం మేము వచ్చాము, అయినే మేము వచ్చామని తెలిసి కూడా లెగట్లేదు అని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ, ఇప్పుడు వాళ్ళు ఒకరిని మాట్లాడుకుంటారు. సో లోపల గోపి ఏమనుకుంటుంది? తను కూడా ఏమీ మనసులో ఏం లేదు, ఎందుకు లెగలేదని అంటే, ఒకవేళ నేను లెగిచి వస్తే వీళ్ళంతా కూడా పాట పాడడం మానేస్తారు. సో అందుకే అంటే తనకు చాలా ఆనందం అనిపిస్తుంది వాళ్ళు నామ సంకీర్తనం చేస్తుంటే. సో నామ సంకీర్తనం మంచిగా ఉంది కదా, నేను లేచిపోతే వీళ్ళు ఆపేస్తారు అని ఏమి లేగట్లేదు. వీళ్ళేమనుకుంటున్నారు, మేము వచ్చాము అయినా తిను లేగట్లేదు కదా అని వీళ్ళు. సో ఇద్దరు మనసులు మంచిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ అపార్థం చేసుకున్నారు ఒకరిని. సో ఇప్పుడు పాశ్రంలో వెళ్దాము, ఒకరిని ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఎల్లే ఎలెంగిలియో. ఎల్లే అంటే ఎలా ఉంటుందంటే, ఏమే పెద్ద పెద్ద నేత చిలుకగా పాట పాడేదానా అని పిలుస్తున్నారనమాట. అంటే మన తెలుగులో ఉంటాయి కదా పదాలు, ఏమే ఏమే ఓసే, ఎలా కొంచెం బాగా దగ్గరగా అయ్యారనుకోండి ఫ్రెండ్షిప్, ఏమే అని పిలుస్తారు. అదే దూరంగా ఉన్నారనుకోండి అండి, రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ ఉంటాయి. కొంచెం దగ్గర పడితే ఇలాంటి ఏమే ఓసే ఏవో ఉంటాయి. ఆ, అదే బాయ్స్ అంటే ఒరే ఇలా మాట్లాడతారు కదా. సో అలాగా ఇక్కడ ఎల్లే లెంగిలియో, ఏమే పెద్ద నేత చిలుకు లాగా పెద్ద అందం నీకే ఉందని గర్వంతో నువ్వు మేము వచ్చావని చూడకంట నువ్వు ఇంకా పాడుతూ అలాగా నువ్వు లెగకంట ఉన్నావు, పడుకొనే ఉన్నావు అని అడుగుతున్నారనమాట. అప్పుడు లోపల గోపి అంటుంది, నా భావం తెలుసుకోకంట నన్ను అంటున్నారు షిల్లేన్ నలే పోదరి గిన్నన్. అంటే నా భావం తెలుసుకోకంట నన్ను అంటున్నారు ఎందుకు,
ఎందుకు ఆ గోల? గొల్లమని గోల 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 చేసి మీరంతా కూడా పెద్ద పూర్వతులారా లాగా మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. నన్నేమో బాలసుఖ, బాలసుఖ అంటే అదే నేత చిలుక లాగా నాకు అంటున్నారు. వీళ్ళు తనకి పొగుడుతూ అన్నారనమాట. ఎలా అంటే, ఇప్పుడు చిలుక ఎంత అందంగా ఉంటుంది, పైన అంతా గ్రీన్ కలర్, రెడ్ కలర్ పిక్. సో ఎంత అందంగా ఉంటుంది కదా, అది కూడా నేత చిలుక. అంటే అప్పుడు ఆ, ఎంత అందంగా ఉంటుంది. సో అలాగా సంబోధన చేస్తే ఏమికి ఎందుకు కోపం వచ్చిందంటే, ఆల్రెడీ కృష్ణ విరహంతో ఉన్నారు వీళ్ళందరూ కూడా, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. ఏమి కూడా కృష్ణ విరహంతో తపిస్తుంది అనమాట తిన హృదయం అంతా కూడా. అంటే ఈ చిలుకంట ప్రేమికులు ప్రేమి ప్రేమికురాలకి మధ్యలో చిలుకకి అంటారు, అలాగా కవిత్వం రాస్తారు. ఒక భాష ఉంటుంది, భాష నేర్పిస్తారంట, అందమైన చాలా ఆ, మంచి మంచి సెంటెన్స్, ప్రేమ ప్రేమ భాషలు. సో ఈ చిలుకని పెంచి ఆ ప్రేమ భాషలో మాట్లాడుతుంటే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారంట. మరి ఇక్కడ ప్రేమికుడే లేడు కదా, విరహంతో ఉన్నారు. అలాంటి విరహంతో ఉన్నప్పుడు చిలుకలాగా అన్నారే, తనకి ఇంకా ఏదో ఆ, లోపలికి టచ్ అయింది అనమాట. ఎందుకు నాకు అలా అంటున్నారు ఇలాగా అని. సో ఇప్పుడు తన నా భావం తెలుసుకోకుండా నన్ను అంటారా, మీరేదో పెద్ద పూర్వతులాగా అని తినని అంటుందన్నమాట. అప్పుడు బయట గోపికలు అంటున్నారు, నువ్వు మాకు అపార్థం చేసుకుంటున్నావు, మాకు పూర్వరాళ్ళని అంటున్నావు, మాకు అపేక్షిస్తున్నావా? ఆ నువ్వు గొప్ప పూర్వరాలులే, మరి మాకు అంటున్నావా? శ్రీకృష్ణుని దగ్గర పెట్టుకొని అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే, తిను లెగిచి బయటికి రావట్లేదు కదా, శ్రీకృష్ణుని ఆనందాన్ని పొందింది, శ్రీకృష్ణుని లోపల ఉన్నాడు. సో ఇలా అని వీళ్ళేమంటున్నారంటే, శ్రీకృష్ణుని నీవు దగ్గర పెట్టుకొని మాకు ఎక్కడ మా పూర్ణత వస్తుంది, నువ్వే కదా పూర్ణురాలువు అని వీళ్ళు అంటున్నారనమాట. మేము ఇక్కడ మంచుకి మేము ఇక్కడ ఎంత బాధపడుతున్నాము, సో నీకే కదా ఆనందం కలిగింది అని వీళ్ళ బాధ. సో లోపల గోపి అంటుంది, ఓ పూర్ణవతిలారా, వస్తున్నాను 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 అని కొంచెం ఎత్తి పొడిచినట్టుగా వాళ్ళకి మాట్లాడింది అనమాట. అప్పుడు బయట గోపికలు అంటారు, కట్టురేగలు పడినేయున్, అంటే ఏంటి ఆ కఠినమైన మాటలను వాడుతున్నావు, నీ నోరు దురుస్తాను, మాకు తెలుసులే, మాకు తెలుసులే కానీ మేము ఏం చేస్తున్నామంటే ఆ, ఆ, తర్వాత ఏమంటారంటే, ఆ, నీ నోరు దురుస్తాను బాగా మాకు తెలుసు, ఆ, ఏమంటారు, ఏంటి పొల్ల విరిసినట్టుగా మాట్లాడతావు నువ్వు అంటే. కొంతమంది ఉంటారండి, మాట్లాడేటప్పుడు భావం వాళ్ళది లోపల బాగానే ఉంటుంది, కానీ మాటలు ఎలా ఉంటాయంటే మనసుల్ని ఇరిపేలా ఉంటాయి. సో అంటే మంచి మాటేనే ఏదో గట్టిగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళతో ఎవరైనా ఉండాలంటే చాలా భయపడతారు. సో అలాగే ఇక్కడ నీ నోరు దురుస్తానం కోసం తెలుసు నీ ఇక్కడ వాళ్ళు అంటున్నారు, సరేరా, నువ్వు బయటికి వస్తే మాకు అందరికీ కూడా ఒక పూర్ణత ఏర్పడుతుంది, సో నువ్వు రా బయటికి రా అని చెప్పి గట్టిగా చెప్తారనమాట. సో ఇప్పుడు లోపల గోపి అంటుంది, పోనేలేండి, నీ అప్పుడు తిని ఇంకా ఊరుకుండిపోయింది. ఇంకా సరేలే, ఎందుకులే గొడవ, ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇలాగ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు అంట మనం కూల్ అయిపోవాలి. సరేలే, ఎందుకులే గొడవ, మనం ఎప్పుడైతే కూల్ అయిపోతామో అప్పుడు ఆ గ్రూప్ మంచిగా నడుస్తుంది. సరే ఏమేమో ఇంకా, సరే ఫోన్లేయండి, నేనే పూర్వతిని, మీరు కాదు, నేనే నేలేండి అని తనపైనే తప్పు తీసుకుందనమాట. సరే ఓకే అని ఇప్పుడు తప్పు తను తీసుకుంది, అలాంటప్పుడు ఇంకా ఊరుకుండిపోవాలి కదా వీళ్ళు. మళ్ళీ ఒళ్ళేని పోదాయే అని అంటారు, అంటే ఏమే పెద్ద గొప్ప, నువ్వు బయటికి రా అని అంటారు. ఇప్పుడు తప్పు ఒప్పుకున్న తర్వాత ఎవరైనా ఏం చేస్తారు, సో ఇంకా హంబల్ అయిపోవాలి, పొలైట్లీగా ఉండాలి. కానీ మళ్ళీ ఇంకా వీళ్ళు ఏదో ఎత్తు పొడిచినట్టుగా, ఏమే పెద్ద గొప్ప, నువ్వు బయటికి రా అని అంటారు. ఇక్కడ మనం ఏంటంటే ఆ, ఒక్కొక్కసారి మనలో ఆచార్యులు ఎప్పుడైతే మనం హంబల్గా అయిపోయిన తర్వాత కూడా, తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా నిజంగా మనసుతో తప్పు ఒప్పుకున్నారా లేదా అని టెస్ట్ చేయటానికి ఒకసారి మళ్ళీ గట్టిగా వాళ్ళు ఇలా ఉంటారనమాట. ఎప్పుడైతే అలా అనేసరికి కూడా మనం ఇంకా మంచిగానే ఉంటాం కదా, అప్పుడు నిజంగా నిజంగా వీళ్ళు మంచిగానే వీళ్ళు ఉన్నారు, అంటే వీళ్ళు తప్పు ఒప్పుకున్నారు అని అని అనుకుంటారంట. లోపల గోపి ఎల్లారం పొందారు అంటే ఓకే ఓకే అందరు వచ్చేసి అప్పుడు తిను ఇంకా ఒప్పేసుకుంది కదా తను. ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ ఒళ్ళేని పోదాయే, ఏమే పెద్ద గొప్ప అనేసరికి
కోపగించుకోదు. సరే ఎల్లారు పొందారు ఓ ఓకే 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 అని అంటే ఓకే నేను అందరూ వచ్చేసారా, అందరూ మన గ్రూప్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చేసారా అని అడుగుతుందన్నమాట. వచ్చేసారా అంటే బయట గోపి అంటుందన్నమాట. బయట గోపికలు అంటున్నారు అందరూ వచ్చేసారు, కావాలంటే లెక్క పెట్టుకుని చూసుకో అని అంటారనమాట. అప్పుడు లోపల గోపి బయటికి వచ్చి అందరినీ లెక్క పెట్టి వాళ్ళందరినీ పలకరిస్తారనమాట. ఎలా అంటే ఇప్పుడు మన ఈ లెక్క పెట్టడం మన గ్రూప్లోని రత్నమాతాజీకి ఇచ్చాను, అందరూ వచ్చారో లేదో ఒకసారి లెక్క పెట్టు అని అంటాను అనమాట. సో అప్పుడు దీపిక, రత్న, గాయత్రి, ఇందు, సీత అందరూ వచ్చేసారా, సరోజిని మాతాజీ వీళ్ళందరూ వచ్చేసారా అని ఒకసారి అందరినీ పలకరించి ఆ తర్వాత రాష్ట్రానికి బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు వెళ్ళి. సో మనం అంతా కలిసి ఇప్పుడు ఈ మా అంటుంది అడుగుతుంది, అందరూ వచ్చేసారు కదా, అయితే ఇప్పుడు నేను వచ్చి మనం ఏం చేస్తాము అని అడిగితే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం అంతా కలిసి ఆ కువలయ పీడని బాగా మదమెక్కే ఏనుగుని సంహరించే శత్రువుని వాళ్ళతో ఉండే వాళ్ళ శత్రుత్వాన్ని కూడా తొలగించి ఆ స్వామిది ఆశ్చర్యమైన కళ్యాణమైన గుణాల్ని మనం నామం పలుకుదాము అమ్మ. అందుకే నువ్వు బయటికి రా, మనందరం కలిసి ఆయన నామం పలుకుదాము అని చెప్పి గోదా గోష్ఠీల్లో ఈమెను కూడా కలుపుకుంటారు. సో 5వ పాశ్రంలో చూసాము. 5వ పాశ్రంలో ఏమొచ్చింది, పాడారు అమ్మవారు మాయనే మన్నువడ మధురై మైందని అన్నారు కదా. అక్కడ స్టార్ట్ అయింది ఆ మాయావి అనుకున్న అమ్మవారు శ్రీకృష్ణుని చెప్పారు కదా. మాయావి ఎందుకన్నారు అప్పుడు మనం పాశ్రంలో చదువుకున్నాం. ఎంత మాయావి అని అంటే ఆయన అంటే డైరెక్ట్గా కంసుడికి చంపేయాలంటే చంపేయచ్చు, కానీ ఫస్ట్ ఏం చేశారు, అతని దగ్గర ఉండే ఆ మథురాలో ఉండే ఎవరెవరైతే ఆ మథురాలో ఉండే దోషాలన్నీ కూడా తొలగించి దూరం చేసి సంహరించి ఆ తర్వాత కంసుడిని సంహరించారు. సో ఫస్ట్ ఇప్పుడు పూతన సంహారం అయింది మన పాశ్రాల్లో. పూతనని, ఆ తర్వాత అశ్వాసూర్, ఆ తర్వాత శక్తాసూర్, ఆ తర్వాత బకాసూర్. అంటే ఇవన్నీ ఏంటి, ఆ మథురాలో ఉండే వీళ్ళందరూ కూడా అంటే దోష రూపంలో ఉంటున్నారు ఆ అసురులు వీళ్ళందరూ కూడా. ఈ అసురులు ఏంటి, మనలో ఉండే దోషాలు. సో వీళ్ళందరినీ క్రమంగా వాళ్ళందరినీ సంహరించాడు. తర్వాత ఏమైంది, కంసుడికి అంటే ఎవరైతే శత్రువో వాళ్ళ శత్రువుడు అంటే ఎలా చంపాడంటే, ఒక సింహం గుహలో ఉంటుంది, ఆ గృహలో వెళ్ళి ఆ సింహాన్ని బయటికి తెచ్చి చంపినట్టుగా ఆ మథురాలో ఎంత కంసుడు ఏం చేశాడు, పిలిపించాడు కృష్ణయ్యకి. పిలిపించాడు అంటే ఆ, తన మృత్యునే తనే ఆహ్వానం చేసుకున్నాడు. ఎలా పిలిపించాడు, తనేమనుకున్నాడు, ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే ఏం చేశాడు, బాగా మదమెక్కే ఏనుగుని బాగా అన్ని రకాలుగా ఆ, మదమెక్కే పదార్థాలన్నీ బాగా తాగిస్తారంట, బాగా మదం ఎక్కిపోద్ది. అప్పుడు ఏమనుకుంటాడు, ఇక్కడే ఇంకా చంపేస్తే కృష్ణుడు ఇంకా రాలేడు కదా అని. సరే ఒకవేళ ఇది దాటి వచ్చినప్పుడు కూడా ఇద్దరు మల్లుల్ని ఉంచుతాడు. మల్లులు ఎవరు, తన పేరు ముష్టిక్ और చాణూర్. ముష్టిక్ చాణూర్ ఇద్దరు మల్లుల్ని ఉంచుతాడు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాడు కృష్ణయ్య, ఇప్పుడు ఈ మదం ఎక్కే ఏనుగు ఎలా ఉండేదంటే 4 దంతాలంట, పైన 2 కింద 2. ఆ ఫస్ట్ తనలో ఉండే ఆ దంతాల్ని పీకేసి ఆ దంతాలతోని తనకి సంహరిస్తాడు. ఇక్కడ ఏంటంటే తనలో ఉండే అహంకారం దంతాలు. సో ఆ దంతాలేంటి, ఫస్ట్ భగవంతుడు మనలో ఉండే అహంకారాన్ని తీసేస్తాడంట. అహంకారాన్ని తీసి అప్పుడు మనకి ఆ, అనుగ్రహిస్తాడు. సో అలాగా ఇక్కడ తన దంతాలతోనే ఇక్కడ అమ్మవారు ఏం చెప్పారు, శత్రుల్ని డైరెక్ట్గా సంహరించుడు, శత్రుల్లో ఉండే శత్రుత్వాన్ని కూడా సంహరిస్తాడు భగవంతుడు. ఫస్ట్ అక్కడ అయిపోయింది, ఆ తర్వాత మల్లుల్ని చంపుతాడు, మల్లుల తర్వాత కంసుడిని సంహరిస్తాడు. సో ఇక్కడ ఆ, మథురకి ఏమంటారంటే, మథుర ఒక నగరి, మన మన శరీరం. ఇక్కడ దాని అంతరార్థం ఏంటంటే మన శరీరం, మన ఇది ఒక మథుర నగరి లాంటిది. సో దీని లోపల చాలా మన కామ, క్రోధ, లోభ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ స్వామి ఇప్పుడు తొలగించాడు కదా, శక్తాసురుడిని చంపాడు. అప్పుడు
షట్టాసురుని భంజం చేశాడు. ఆ, అశ్వాసురుని చంపాడు. అశ్వాసురుని చంపాడు. మళ్ళీ బకాసురుని చంపాడు. సో మనలో ఉండే కామ క్రోధ లోభ దంభం, బకాసురుడికి ఏం చెప్పారు? ఆ, దేంతో పోల్చారు? దంభం, మనలో ఉండే దంభం. ఇవన్నీ కూడా భగవంతుడు ఆయన శరణం దగ్గరికి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా తీసి పాడేస్తాడంట. తీసి పాడేసేటప్పుడు అంటే మన శరీరంలో ఉండేది ఇవన్నీ. ఇప్పుడు అశ్వాసూర్ ఏంటి? ఇంద్రియాలని రిప్రజెంట్ చేశాడు. అంటే మన ఇంద్రియాల వల్ల మనం ఎన్నో పాపాలు చేస్తాం. అది మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి సమర్పిస్తామో అప్పుడు మనం ఈ కర్మ బంధన చక్రంలో పడము. అప్పుడు అప్పుడు ఏమవుతుంది? అప్పుడు భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ తొలగించేసి అప్పుడు మనకి పరిశుద్ధంగా మనకి తయారు చేస్తాడు. ఎలా అయితే మథురలో ఉండే దోషాలన్నీ ఒక్కొక్కటి వన్ బై క్లియర్ చేసి ఆ తర్వాత లాస్ట్కి కంసుడు వీళ్ళందరికీ మూలము కంసుడు. సో కంసుడు రజోగుణంకి పోలుస్తారనమాట. సో కంసుడిని లాస్ట్కి చివరికి సంహారం చేసేసి చంపేసిన తర్వాత ఆ మథురా నగరిని మధురంగా తయారు చేశాడు. అంటే మంచిగా ఆనందంగా ఒక దోషాలతో లేకుండా పవిత్రంగా ఒక మధురంగా తయారు చేసి మళ్ళీ తానికి తీసుకోలే. ఇప్పుడు ఎంత కష్టపడి ఎంత యుద్ధం చేసి అందరిని చంపి ఆ మథురా నగరి రాజు అయిపోవచ్చు కదా, కానీ ఆయన అవ్వలే. ఆయన ఎవరికి ఇచ్చారు మళ్ళీ ఆ రాజు? మనుషుడు తండ్రికే ఇచ్చాడు రాజ్యంగా. నువ్వు పరిపాలించు, నాకేమీ వద్దు. అలాగే అయోధ్య నుంచి లంకాని భగవంతుడు రావణాసురుణ్ణి సంహరించాడు. కానీ తీసుకున్నాడా లంక? లేదు. విభీషణ, ఇది నువ్వు తీసుకో, ఇది నీకు. భగవంతుడికి ఇవన్నీ వద్దండి. మనం అనుకుంటాం ఇవన్నీ కావాలని. తీసుకో. ఆయన ఎప్పుడు ఇచ్చే గుణమే ఆయనది, భగవంతుడిది. రక్షింపే గుణము, ఇచ్చే గుణమే. సో ఇక్కడ ఏం చెప్పారు? కువలయాపీడు కోసం ఎందుకు చెప్పారంటే మనలో ఉండే అహంకారం ఎలా తీస్తాడంటే మన శరీరంతో ఆ, మన శరీరం మంచిదే. మనలో ఉండే లోపాలు, మనలో ఉండే దోషాలు అవే మనకి ఏం చేస్తాయి? భగవంతుడితో దూరం చేస్తాయి. సో అవి తీసి పాడేస్తాడంట. సో ఇక్కడ అక్కడ మన సాధారణ చూస్తాం కదా. ఏంటి? ఒక ఏనుగు కువలయాపీడిని సంహరించాడు. ఇంకొక ఏనుగు కూడా ఉంది భాగవతంలో, తనకి రక్షింప చేశాడు. ఎవరు? చెప్పగలరా ఎవరు? గజేంద్రుడు మాతాజీ. సూపర్. గజేంద్రుడు. సో ఆయన బాగా భగవంతుడికి ప్రార్థన చేశాడు. స్తుతి ఎలా చేశాడే? భగవంతుడే స్వయంగా వైకుంఠం నుంచి వచ్చి తనకి రక్షింప చేశాడు. ఇక్కడ ఒక్కొక్కటి పాశ్రాల్లో ఏవైతే వచ్చాయో మనం దాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాము. ఆమె వచ్చి బయటకు వచ్చి ఏమంటుంది? లోపల గోపి ఒక్కొక్కరిని అందరూ వచ్చేసారా అంటే ఆమె ఏమంటుంది అంటే మనం ఇంత మంచి వ్రతాని కోసం వెళ్తున్నాం కదా, అంటే ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అని. సో వీళ్ళందరూ అంటున్నారు అందరూ వచ్చేసారు లెక్క పెట్టుకో అంటే మన ఆచార్యులు, మన గురువులు, ఎవరైతే భక్తులు, వాళ్ళు అందరిపైన వాత్సల్య భావం ఉంటుంది. అంటే అందరూ కూడా ఇప్పుడు ఒక మంచి భగవంతుడి కోసం చేస్తున్నాము సేవ, భగవంతుడి కోసం అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. సో అందరు కూడా ఈ కృప దొరకాలి, భగవంతుడి కృప దొరకాలని వాళ్ళకి ఎంతో వాత్సల్య భావంతో, ఒక తల్లికి ఒక పిల్లలపైన ఎంతైతే వాత్సల్య భావం ఉంటుందో అంటే మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లలు బాగుండాలి, అలాగే మన గురువులు, ఆచార్యులు, భక్తులకి ఎలా ఉంటుందంటే వీళ్ళందరికీ భగవంతుడి అనుగ్రహం కలగాలి, ఆ భావం ఉంటుంది. సో అందరికీ లెక్కబెట్టి అందరూ ఉన్నారా లేదా, అందరూ ఉంటే బాగుంటుంది ఈ గోష్ఠిలో అని ఆ బాధ ఉంటుంది అనమాట వాళ్ళకి. మూడోది పరిపూర్ణరాల్వా అని అంటున్నారు కదా ఇక్కడ. సో అక్కడ ఆమె ఏమంటుంది? కాదు, తర్వాత ఏమంటుంది? నేను చాలా సరేలే ఒప్పుకుంటుంది కదా, తప్పు ఒప్పుకుంటుంది. సరేలే, నేను నేను చాలా అల్పుని, నేను పరిపూర్ణరాలని కాదు. సో ఇక్కడ ఏంటంటే భగవద్ భక్తులు ఎప్పుడు కూడా వాదన చేయరు. రెండోది ఎక్కువ పొగిడింపులు కూడా తీసుకోరు. నేను అల్పుడినే. ఇప్పుడు చూడు పరాశర్ భట్ గారు ఏం చెప్పారు? నేను అల్పుడిని స్వామి, నాకు జ్ఞానం లేదు. ఆయన ఎంత జ్ఞాని! మనం నీల తుంగ స్థనిస్తరి చదువుతామే, అది ఆయనే రాశారు. సో ఎన్నో ఎంత జ్ఞానం ఉండిన తర్వాత కూడా భగవంతుడి దగ్గర నేను జ్ఞానిని ఏం చెప్పట్లేదు, నేను అల్పుడిని స్వామి, అట్లా అలా ప్రేయర్ చేస్తే భగవంతుడు ఎందుకు కరిగిపోడు? సో ఇక్కడ అది చెప్తున్నారనమాట. ఇక్కడ తను లోపల ఉండే గోపి నేను అల్పురాలని, నేను పరిపూర్ణరాలని కాదు అని అంటుంది కదా. సో అది ఆ గుణమే ఉండాలి ఎప్పుడు. నేను పెద్ద గొప్ప తను
భగవంతుడు నామ సంకీర్తనం బాగా చేస్తుంది, బాగా అందమైన ఆమె, అన్ని సంపద కలిగే ఉంది, జ్ఞానంతో కలిగే ఉంది. అయినప్పుడు కూడా తనకి అభావం రాలేదు. ఎందుకు నాకు ఇలాగా అంటున్నారు, సరేలే, ఓకే ఓకే, నేను అల్పురాలని, నేను ఆ, అని పొగిడింపులు తీసుకోవట్లేదు, పొగిడింపులు కూడా తీసుకోవట్లేదు. సో ఈ భావం ఉండాలి అని అంటారు. ఎప్పుడైనా ఎవరైనా పొగిడినే అది శ్రీకృష్ణార్పణం చేసేయాలి, పాస్ చేసేయాలి. ఎవరు తిట్టినప్పుడు కూడా ఓకే, సరే, అది కూడా భగవంతుడికి ఇచ్చేయండి, సో ఆయనే చూసుకుంటాడు. సో ఇక్కడ అది అర్థం. భాగవత్ కథ శ్రవణం ఆ, అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తను లోపలుండి భగవంతుడి తాలూకా పాటలు ఎప్పుడైతే నామ సంకీర్తనం వింటుందో, వీళ్ళు పంక ఎక్కన్నానే పాడేలో రింబావాయ్. సో తన అంటే భక్తులు కొంతమంది ఎలా ఉంటారంటే, ఎక్కడైనా భగవంతుడు కథ అవుతుందో, రామ కథ అవుతుందో, కృష్ణ కథ అవుతుందో, వాళ్ళు ఉండలేరంటండి. ఇంకా కథలోనే ఉండిపోతారు, అది వింటూ ఉండిపోతారు. ఇంకా ఏ పనులు కూడా ఇంకా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా అంటే కథ అంటే అంత ఇష్టం ఉంటుంది. అలాగే భాగవతంలో పృథు మహారాజు ఉండేవారు. ఆయనకి భగవంతుడు కథ వినడం ఎంత ఇష్టం అంటే, భగవంతుడు వచ్చి స్వయంగా వచ్చి ఆ, నీకు ఏది వరం కావాలి అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఇక్కడ భాగవతం శ్లోకం ఉంది, 4.20.24లో, నకామయేనాథ తదప్యహం క్వచిన్ యత్ర యుష్మచ్చరణాంబుజస్వః మహాత్మాంత హృదయానముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేవమేవరః. ఏం అడుగుతున్నాడు తెలుసా భగవంతుడా? నాకు మోక్షం వద్దు. ఎందుకంటే మోక్షం దొరికితే దాంట్లో ఏముండదు, అక్కడ మహాపురుషుల ద్వారాగా వాళ్ళ హృదయం నుంచి ఏదైతే మకరందము వాళ్ళ వాళ్ళ హృదయంలో ఉండే భగవంతుడి కోసం ఏదైతే వాళ్ళ ముఖార వింద నుంచి ఆ రసాన్ని, ఆ మకరందాన్ని చెప్తారే, అవి అక్కడ ఉండవు. అలా వాళ్ళు నీ కీర్తి జ్ఞానం అక్కడ ఉండదు, నీ భగవత్ కథ అక్కడ ఉండదు. మోక్షం నాకు వద్దు, ఎందుకంటే దాంట్లో ఈ రసమే ఉండదు, ఆ మకరందమే ఉండదు. నేను చేయిలు జోడించి నీకు ప్రార్థిస్తున్నాను, నాకు 10,000 చెవులు ఇవ్వు తండ్రి. 10,000 చెవులు ఇస్తే నీ ఎల్లప్పుడు నీ భగవంతుడు కథ వింటూనే ఉంటాను అని అంటారు. సో ఇవాళ గోపి ఈ గుణం ఉందన్నమాట. ఎందుకంటే తను భగవంతుడు కథ ఎంత ప్రీతి అంటే, ఎక్కడో వాళ్ళు పాడి వస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయింది మనస, వెళ్ళిపోయి ఇంకా అలా పాడుతూనే ఉంది. ఇంకా మైం మర్చిపోయింది అనమాట, నేను లెగాలి, వీళ్ళతో కలవాలి, వీళ్ళతో గోష్ఠిలో వెళ్ళాలి అని మర్చిపోయి ఇంకా అంటే ఈ భక్తులు భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా గుర్తుండదంట. ఇంకా ఆయన కథలోనే, ఇంకా కథాగానం కథ రసంలోనే ఉండిపోతారు. సో అలాంటి గోపిక ఈమె. ఈమెకి ఎన్ని గుణాలు ఉన్నాయి చూడండి. తితిక్షవాన్ అంటే ఓర్పు సహనము ఉంది. మళ్ళీ భగవంతుడి పట్ల ఆయన కథ పైన ఎంత రుచి అని అంటే, ఎక్కడో పాట పాడుతుంటే ఈమె కూడా వాళ్ళతో కొన్ని రాగాలు తీసుకుంటుంది. సో ఈమెకునే గుణాలు ఇవి. నేత చిలుక ఎందుకన్నారంటే, ఆచార్యు వాళ్ళని ఎప్పుడు కూడా చిన్న బాలుగుల్లాగే అని అనుకుంటారంట. సో సుఖ అని అంటే భగవద్ జ్ఞానాన్ని పొందే ఆచార్యులకి సుఖ అని అంటారు. సో తినకి నువ్వు బాగా ఫస్ట్లో ఏమంటారు, సుఖవాణి లాగా నువ్వు కురుస్తున్నావులే అని అంటారు కదా. లే 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 నువ్వు సుఖవాణి లాగా మాట్లాడుకుని అంటారు కదా. సో సుఖ అని అంటే ఒక అర్థం ఏంటంటే, దాని మర్మం ఏంటంటే, భగవద్ జ్ఞానాన్ని పొందే ఆచార్యులు వాళ్ళు చిలుగంటే. శ్రవణం, మననం, ధ్యానం, దేవుడి పట్ల మధుర కంఠంతో పాడేవాళ్ళు. అర్థమైంది ఇక్కడ వరకు ఇవాళ ఏంది. సో ఇక్కడ ఇంకొకసారి ఏం చెప్తారంటే, ఇక్కడ లోపలుండే గోపిక ఎప్పుడైతే వీళ్ళు నువ్వు పూర్ణరాలువు, నువ్వు తెలిసి కూడా రావట్లేదు, ఏమికే కోపం వచ్చింది, కోపం వచ్చిన తర్వాత కాసేపు కొన్ని మాటలు అనేస్తుంది. అనిన తర్వాతే తను తెలుసుకుంటుంది తప్పు. అయ్యో అలా అనకూడదు, భగవద్బంధుల్ని అలా అనకూడదు, తప్పు తెలుసుకొని ఆ తర్వాత తను ఇంకా మంచిగా సరే ఎంతమంది వచ్చారు, మనందరి వాళ్ళు వచ్చారా లేదా అని అందరికీ మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ గుణం ఉండాలంట. ఎప్పుడు కూడా భగవత్ భక్తుల్ని ఎప్పుడు కూడా అపచారంగా మాట్లాడకూడదు. శ్రీ రామాయణంలో ఇదే దీని సంఘటన చెప్తూ ఏం చెప్తారంటే, ఎప్పుడైతే హనుమంతుడు సీతమ్మ తల్లి దగ్గరికి అశోక వాటికలో ఎప్పుడైతే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాడో, అప్పుడు సీతమ్మ తల్లిని ఎప్పుడైతే హనుమంతుడిని చూస్తాదో,
ఈ ఈ రాముల వారి కోసం అన్ని చెప్పిన తర్వాత ఉంగరం అన్ని ఇస్తాడు కదా హనుమంతుడు. అప్పుడు ఈమెం అడుగుతుంది, కోపం కొంచెం, అంటే హనుమంతా వెళ్ళి చెప్పు రాముల వారికి. ఆ రాముల వారు అక్కడ చాలా ఆనందంగా, రాముల వారు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆనందంగా ఉన్నారు, నేను ఇక్కడే ఆనందంగా లేను, నేను 10 నెలల నుంచి ఇక్కడ పడున్నాను అని చెప్పు అనంట. అప్పుడు హనుమంతుడికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రాముల వారి బాధ హనుమంతుడికి తెలుసు. సో హనుమంతుడు చూశాడు ఆయన బాధ, మనసులో బాధ. సో అప్పుడు అమ్మ కాదు, నువ్వు లేక మా రాముల వారు, మా రామయ్య ఎలా ఉన్నారంటే, నువ్వు చాలా విరహంతో ఉన్నారు అవన్నీ చెప్పేటప్పటికి సీతమ్మ తల్లి చాలా బాధపడిపోతుంది. అయ్యో నేను ఎంత మాట అన్నాను, అనకూడని మాట అలా అన్నాను. లేదు హనుమంత, ఇది నా కర్మ, నా కర్మ బట్టే నేను ఇలాగ వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే తెలుసా నేనేం చేశాను, అపచారం, భాగవత అపచారం ఎలా అయిందంటే, ఆనాడు బంగారు లేడీ కోసం నేనే రాముల వారిని నేనే ఆ, గట్టిగా అడిగాను. రాముల వారు చెప్పారు బంగారం లేడీ ఇది కాదు అని చెప్పేసరికి కూడా నేను వినలేదు, ఆయన మాట వినలేదు కాబట్టి నాకు ఇలాగ ఈ గతి. ఆయన తర్వాత పైగా పెద్ద పాపం, పెద్ద అపచారం ఏం చేశారంటే, లక్ష్మణ్ స్వామికి, ఆయన ఎవరు, భాగవత్ ఉత్తములు. సో ఆయనకి నేను ఎదబడ ఎదబడ చాలా ఎప్పుడైతే లక్ష్మణుడు అమ్మాయి ఇది ఆ, రాముల వారు ఆ, రాముల వారు కాదు, పిలుపు రామా అని అనేటప్పటికి ఈ రాముల వారికి ఏమో అయిపోతుంది, లక్ష్మణ నువ్వు వెళ్ళానంటది. లక్ష్మణ స్వామి వద్దు నేను వెళ్ళను, అన్నయ్య అసలు వెళ్ళొద్దన్నారు చెప్పానంటే, లేదు నువ్వు వెళ్ళాలి లక్ష్మణ్కి, ఎన్నో మాటలు అంటది అనమాట. చాలా మాటలు, అనుకోని మాటలు కూడా అనేస్తుంది. అప్పుడు అది ఏమైంది, భాగవత్ అపచారం అనమాట. సో ఈ రెండు అపరాధాలు అయిపోయాయి, భగవత్ అపచారము, భాగవత్ అపచారం. అంటే వైష్ణవ్ ఆ, దోషం, వైష్ణవం దోష దోషం అది కూడా అనొచ్చు, వైష్ణవ అపరాధం కూడా. సో ఈ రెండు అపరాధాల వల్ల నాకు నా కర్మ బట్టే నేను ఇక్కడికి వచ్చాను. సో ఒప్పుకుంది. ఫస్ట్ ఏం చేస్తారు, కొంచెం కోపం మీద ఏదో అనేస్తుంది, నేను ఇక్కడ సంతోషంగా లేను, వాళ్ళు సంతోషంగా అక్కడ ఉన్నారు, ఆ 10 నెలల నుంచి నేను ఇక్కడే పడుని చెప్పి. ఎప్పుడైతే తనకి తన తప్పు తెలుస్తుందో, హనుమంతుడు ఎప్పుడైతే చెప్తాడో, అప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. సో ఇక్కడ లోపల ఉండే గోపిక్ కూడా ఫస్ట్ ఏదో అనేస్తుంది, మీరే పెద్ద పూర్వతులారా, మీరేని, నేను కాదు, నేను చాలా ఇది అని. ఎప్పుడైతే తన అబ్బో కాదు వీళ్ళందరూ భాగవతోత్తములు, నేను ఇలా చేయకూడదు, తను తెలుసుకొని ఆ తర్వాత లే వస్తున్నానని చెప్పి అందరూ అందరూ వచ్చారా లేదా అని తను మళ్ళీ కన్విన్స్ అయిపోతుంది. సో అది ఎప్పుడైనా భగవద్ అప్రాతం కూడా చేయకూడదు, ఆచార్యుల పట్ల మనకి దోషం ఎప్పుడు చూపించకూడదు. ఎప్పుడు ఆచార్యులు ఎవరైతే మనకి హితం కోరుకుండే వాళ్ళకి ఎప్పుడు కూడా దోషాపరణ చేయకూడదు అసలు. అది చాలా పెద్ద అపచారం, భగవంతుడికి ఇష్టం ఉండదంట. భగవంతుడు అస్సలు ఇష్టపడ్డంట అలాంటి వాళ్ళకి. భగవంతుడికి ఏమనేప్పుడు కూడా ఆయన తట్టుకుంటాడంట, ఏమి అనుకోడు. ఎప్పుడైతే భగవంతుడు భక్తులు ఉంటారే వాళ్ళకి ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి అస్సలు క్షమించడంట కోపం. అలాగే భక్తులు కూడా భక్తుల కోసం ఏదైనా వాళ్ళ కోసం ఎవరైనా ఏదైనా తిట్టండి ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు చేసే ఆరాధ్యుడిని, కృష్ణుడిని, రాముడిని ఎవరైనా ఏదైనా అన్నారో ఇంకా అక్కడ అలా అయిపోయారు అంతే. కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం తట్టుకోలేరు, వచ్చేస్తుంది. అలాగే సేమ్ భగవంతుడు కూడా భగవంతుడి కోసం ఏమనుకోడు. ఆయన ఎవరైతే భక్తులు ఉంటారో ఆయన కోసం ఏదైనా అన్నారా ఇంకా మన వైష్ణవ అపరాధం అయిపోతుంది. మన జీవితంలో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ కూడా వచ్చి పడిపోతూ ఉంటాయి. మనకు తెలియదు మనం ఏం తప్పు చేసామా అని. అరే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము ఇంత మంచిగా ఉన్నాము, ఇంత దానాలు చేసాము, అన్ని పూజలు చేసాము, కానీ మనం చేసే పాపం మనకు తెలియదు అని. సో తెలియని పాపం చేసినప్పుడు ఇలాంటి కొన్ని దోషాల వల్ల కూడా మనం అనుభవిస్తాము, భగవంతుడికి దూరం అయిపోతాము, భగవంతుడు అనుగ్రహం కలగదు. చాలా మందికి భగవద్గీత ఇష్టం ఉండదు, భగవంతుడి కోసం కథ వినాలంటే ఇష్టం ఉండదు, టైం వేస్ట్ అనుకుంటారు. ఏంటి వీళ్ళు వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేసుకుని ఉంటారు, కానీ ఇది టైం వేస్ట్ కాదు, ఇది శాశ్వతమైన ఆనందం. ఇది శాశ్వతమైన ఆనందం, ఇది ఎప్పుడూ తరగదు అలాంటి ఆనందం. మళ్ళీ ఏంటి ఇది, మనం ఎక్కడికి వెళ్ళలే కూడా, ఏ పార్టీస్కి ఎక్కడికి వెళ్ళే అది మళ్ళీ మనకి ప్లస్ అయి రాదు. కానీ ఇవాళ మనం అనుభవించే ఆనందం అది మనకి 4 రొట్లు ఎక్కువ పర్సంటేజ్తో మనకి భగవంతుడు మళ్ళీ జన్మ ఉంటే ఇది ప్లస్ 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 చేసేసి ఇస్తాడనమాట. మీరాబాయి పాడుతుంది కదా, ఒక పాట ఉంటుంది, ఏదో అది గుర్తు రావట్లేదు. భగవంతుడు ఇది
ఆ, రెండో అధ్యాయం భగవద్గీతలో రెండో అధ్యాయంలో చెప్పాడు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే, ఆ శ్లోకం ఉంటుంది. దాంట్లో చెప్పాడు అంటే ఆధ్యాత్మికమైన ఏవైతే మనం ఆధ్యాత్మికమైన కర్మలు చేస్తామో అవి ఎప్పుడు కూడా పాదు. ఈ జన్మలో ఎంతవరకు చేశామో, సపోజ్ 50% చేశామో, మళ్ళీ జన్మ అంటే ఉంటే అది మళ్ళీ 100%తో ప్లస్ చేసేసి మళ్ళీ జన్మలో ఇస్తాడనమాట. అదే ఇప్పుడు భౌతిక కర్మలు మనం ఎన్నో ఆచరిస్తున్నాము, ఎవరి కోసమో చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం, ఎన్ని చేసినప్పుడు కూడా అవన్నీ ప్లస్ అయిపోయి మళ్ళీ రాదు. అది ఇక్కడే మళ్ళీ జీరో అయిపోతాయి, ప్లస్ అయిపోయి ఏమి రావు. కానీ భగవంతుడు కోసం చేసే, భగవంతుడు భక్తుల కోసం చేసే కర్మలు మళ్ళీ అవి ప్లస్ అయిపోయి మళ్ళీ మన జన్ముందు అని అంటే మళ్ళీ వస్తాయి అనమాట. సో హరే కృష్ణ అందరికీ. ఇవాళ 15వ పాశ్రం ఇక్కడ పూర్తయింది. ఆ 16వ పాశ్రం, 16వ పాశ్రం మాతాజీ, దీపికా మాతాజీ చదువుతారు. రెడీయా మాతాజీ? రెడీ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. హా, ఓకే మాతాజీ, స్టార్ట్ చేయండి. ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமான் திருவடிகளே சரணం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. ఈ రోజు పాశ్రం 16వ పాశ్రం. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கோடி தோன்றும் தோரணவாசல் காப்பானே, மஜிக்கதவம் தாழ்த்திருவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான், துய்யோமாய் வந்தோம் துயிலல பாடுவான், வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா, நீ நேச நிலைக்கதவம் நீக்கேலோரெம்பாவாய். శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.